నా బిడ్డ లేదని తెలిసిన మరుక్షణం నేనుండను. నేను చచ్చిపోతాను సూర్య, నేను చచ్చిపోతాను సూర్య. నా బిడ్డ లేకపోతే చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. ఐశ్వర్య, ఏమైంది నీకు ఈరోజు? ఇంత క్రేజీగా బిహేవ్ చేస్తున్నావు? డ్రింక్ చేసావా? అయినా దాన్ని అలాగా పట్టుకునేది? ఇలా తీసి ఇక్కడ పెట్టి ఇప్పుడు చూడు. ఐశ్వర్య, నిజం చెప్పనా? ఫస్ట్ టైం నేను చూస్తుంటే సిగ్గుగా ఉంది, కానీ తమాషాగా ఉంది. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సంతోషించాం గాని ముందు షర్ట్ తీసేయి బాబు, నాకే చిరాగ్గా ఉంది. అచ్చా, అవును, నాకు కూడా చిరాగ్గా ఉంది. ఇప్పుడేం చేయను? అది కూడా నేనే చెప్పాలా? కానీ ఒక విషయం, మా ఇంట్లో నీకు సరిపడా షర్ట్స్ ఏం లేవు. నీతో నా వల్ల కాదు. ఈరోజు ఏంటోగా బిహేవ్ చేస్తున్నావు. 1 minute. ఈ పాల కోసమేగా ఇంత హంగామా చేసావు. కానీ తాగేసి బుద్ధిగా పడుకోవాలి. అక్కర్లా, నేను ఇంటికి వెళ్తాను. సూర్య, ఏంటో, ఏం తాగావో ఏం తిన్నావో నాకేం అర్థం కావట్లేదు. ఇటు ఈ టైంలో ఇంటికి వెళ్ళడం కూడా మంచిది కాదు. నేను ఇంటికి వెళ్తాను. లే లే, బుద్ధిగా పడుకో రా. నేను ఇంటికి వెళ్ళాలి. పద సూర్య.
టైమ్ నువ్వు రాను రాను మరీ చిన్న పిల్లడు అయిపోతున్నావు. అలాగా పాలు తాగేది? గుడ్ మార్నింగ్ సార్. నీకేమైనా బుద్ధి ఉందా? రాత్రి వస్తానని చెప్పి ఇప్పుడే రావటం? నేను రాత్రే వచ్చాను సార్. రాత్రే వచ్చావు? మరి నన్ను ఎందుకు లేపలేదు? నేను వచ్చేటప్పటికే మీరు పడుకొని నిద్రపోతున్నారు. షర్ట్ కూడా తీసేసింది. సరే అలసిపోయి ఉంటారు, ఎందుకులే డిస్టర్బ్ చేయడమని లేపలేదు. నీకేమైనా పిచ్చా? అర్జెంట్ పనులు ఉన్నాయి, కంపల్సరీగా వెళ్ళాలని చెప్పాను కదా. నేను అలసిపోయానో లేదో నీకు తెలుసా? అక్కడ నా కోసం నేనే వద్దన్నాను సూర్య. రాత్రి నీ వాలకం చూస్తే నాకే భయం వేసింది. ఏం తాగావో ఏం చేసావో గాని ఎలా ఉన్నావో తెలుసా? మై గాడ్, ఆ టైంలో నువ్వు సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం మంచిది కాదనిపించింది. నేనొద్దామంటే అలీకి ఏమనుకుంటుందో అనిపించింది. అయినా పర్వాలేదు, నేను డ్రాప్ చేద్దాం అనుకుంటుండగానే తమాషాగా నాకు నిద్ర పట్టేసింది. నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంతలా నిద్రపోలేదు సూర్య. నా టెన్షన్ నీకు అర్థం కాదు ఐశ్వర్య. అవమానాన్ని ఎంతైనా భరించొచ్చు, అనుమానాన్ని భరించడం కష్టం. మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్ము. ప్లీజ్. అలేకి అనుమానం పెడితే ఏం చేయటానికైనా వెనుకాడదు. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు అనుకోవటం? నేను వస్తాను. సారీ సూర్య, నేను ఇబ్బంది పెట్టాను. చచ్చా, అలాంటిదేం లేదు. వస్తాను. మేడం జాగ్రత్త. ఏంటిది చిన్న పిల్లలాగా? చీచి, నువ్వు రాను రాను మరీ చిన్న పిల్లడు అయిపోతున్నావు. అలాగా పాలు తాగేది? నేనేం చేశాను? టైం చూద్దామని ఇలా ఏమైంది నీకు ఈరోజు? ఎంత క్రేజీగా బిహేవ్ చేస్తున్నావు? డ్రింక్ చేసావా? అయినా దాన్ని అలాగా పట్టుకునేది? ఇలా తీసి ఇక్కడ పెట్టి ఇప్పుడు చూడు. ఐశ్వర్య, నిజం చెప్పనా? ఫస్ట్ టైం నేను చూస్తుంటే సిగ్గుగా ఉంది, కానీ తమాషాగా ఉంది. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సంతోషించాం గాని ముందు షర్ట్ తీసేయి బాబు, నాకే చిరాగ్గా ఉంది. అచ్చా, అవును, నాకు కూడా చిరాగ్గా ఉంది. ఇప్పుడు ఏం చేయను? అది కూడా నేనే చెప్పాలా? కానీ ఒక విషయం, మా ఇంట్లో నీకు సరిపడా షర్ట్స్ ఏం లేవు. నీతో నా వల్ల కాదు. ఈరోజు ఏంటోగా బిహేవ్ చేస్తున్నావు. ఈ పాల కోసమేగా ఇంత హంగామా చేసావు. కానీ తాగేసి బుద్ధిగా పడుకోవాలి. అలేఖ్య, అది రాత్రి యాక్చువల్గా
నీ కమిట్మెంట్ నాకు నచ్చింది. నేను అపార్థం చేసుకుంటాననో లేక ఏదైనా అంటాననో ఇలా నువ్వేదో ఒకటి చెప్పకుండా నాకిష్టం లేని చోట నువ్వున్నా నీకై నువ్వు నిజాయితీగా నాకు ఫోన్ చేసావు చూడు, అది నాకు నచ్చింది. నీ ధైర్యానికి నీ కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ సూర్య, మెచ్చుకుంటున్నాను. అలేఖ్య, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఇప్పుడు నువ్వు విన్న మాటలు రాత్రి ఐశ్వర్య నేను మాట్లాడుకుంటుంటే ఎంత సహజంగా ఉన్నాయో ఇప్పుడు కళ్ళు మూసుకొని వింటుంటే అంత దారుణంగా ఉన్నాయి. ఇలాంటి మాటలు విని కూడా ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకోవడానికి, ప్రతి వాళ్ళని అనుమానించడానికి నేను పిచ్చిదాన్ని కాదు సూర్య. ఐ నో వాట్ ఈస్ వాట్. మొదట్లో నిన్ను ఐశ్వర్యని అనుమానించింది నిజమే, ఒప్పుకుంటున్నాను. కానీ మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని తెలిసాక ఐశ్వర్యని నేను అనుమానించలేదే. పైగా తనతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, అక్క అని గౌరవించాను. అవునా కాదా? మరి అంత ఇదిగా నమ్మిందాన్ని ఇప్పుడు ఈ సిల్లీ విషయానికి అపార్థం చేసుకుంటానని ఎలా అనుకున్నావు? కాకపోతే నాకంటే ఐశ్వర్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని సహించలేకపోతున్నాను. తను రమ్మంటే వెళతావు, వద్దన్నా వెంట పడతావు, తిడితే పడతావు. ఇంత జరిగినా తనంటేనే ఇష్టపడతావు. వాళ్లకన్నా నన్ను తక్కువ చేయడానికి నేను చేసిన తప్పేంటి? అంత పాపం నేనేం చేశాను సూర్య? భార్యాభర్తలంటే మంచి స్నేహితులుగా, మంచి భాగస్వాములుగా ఉండాలి అంటారు. నీ జీవితంలో స్నేహితురాలంటే ఐశ్వర్య, భాగస్వామి అపూర్వ. మరి మరి నేను అలేఖ్య, ఇలా అన్నానని నేనేదో తోడు కోసం, ప్రేమ కోసం అల్లాడిపోతున్నానో, నువ్వు లేకపోతే నేను బ్రతకలేకపోతున్నానేమోనని నువ్వనుకోవద్దు. ప్రపంచం మొత్తం లేకపోయినా నేను బ్రతకగలను. నేను చచ్చేంత వరకు ఇలాగే బ్రతుకుతాను. దట్ ఈస్ అలేఖ్య. అయినా ప్రేమ, గౌరవం అనేవి ఇవన్నీ వాటంతట అవి రావాలి కాని అడిగి తీసుకునేవి కావు సూర్య. వెళ్ళి సూర్య, వెళ్ళి స్నానం చేసిరా. స్నానం చేసి రమ్మని మామూలుగానే అన్నాను, అలా చూస్తావే? వెళ్ళు. అంత కన్ఫ్యూజన్ అనవసరం. నేను నీ అలేఖ్యని. తప్పు చేస్తున్నావు సూర్య. నీ మీద నా మనసులో ఎంత ప్రేమ లేకపోతే నేను ఆ విధంగా మాట్లాడతాను? ఎంత ప్రేమ లేకపోతే నిన్నంతలా అనుమానిస్తాను? అసలు ఇలాంటి మాటలు విన్న ఏ ఆడదైనా భర్తని క్షమిస్తుందా? అసలు నమ్ముతుందా? కానీ నేను నమ్మాను. కాబట్టి
నా నమ్మకాన్ని నిలబెట్టు. నేను అనుమానిస్తున్నట్టుగా అపూర్వతో నీకెలాంటి సంబంధం లేదని, నువ్వు కేవలం అపూర్వకి సహాయం మాత్రమే చేశావని నిరూపించు. ఎలా ఎలా నిరూపించుకోను? అపూర్వతో నా సంబంధం బయట పెట్టనని నాన్నకి మాటిచ్చాను. అదే కదా సమస్యకి మూల కారణం. అవును, మా నాన్నకి నేను మాటిచ్చాను కాబట్టి అపూర్వతో నా పెళ్లి జరిగిన విషయం నేను బయట పెట్టకూడదు. అపూర్వ ఎందుకు చెప్పకూడదు? అపూర్వ ఎవరికి ప్రామిస్ చేయలేదు కదా. అపూర్వ అలేఖ్యని కలిసి నిజం చెప్పేస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అలేఖ్యతో నా జీవితం హ్యాపీగా ఉంటుంది. ఎస్, మరి ఈ ఆలోచన నీకింతవరకు ఎందుకు రాలేదు? ఇప్పుడొచ్చిందిగా, ఇంకా లేట్ ఎందుకు? వెళ్ళు, వెంటనే వెళ్ళి అపూర్వని కలువు. ఆల్ ది బెస్ట్. చూసారా? చూసాం. మీకు కుళ్ళుగా ఉందా? చాలా కుళ్ళుగా ఉంది. మీకు విషయం తెలుసా? ఏంటది? ఇవన్నీ మా అంకుల్ కొనిచ్చారు. అవునా? మీ అంకుల్ అంటే నీకు చాలా ఇష్టమా? అవును. ఎంత ఇష్టం? మా అబ్బంత ఇష్టం. నేను మిమ్మల్ని డాడీ అనొచ్చా? పిలు తల్లి. అలా పిలిపించుకునే అదృష్టం ఈ జన్మలో లేదనుకున్నాను. నువ్వు పిలుస్తానంటే అంతకన్నా కావాల్సింది ఉంది చెప్పు. డాడీ 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 ఓయ్, నాకు ఈ బొమ్మలన్నీ మా డాడీ కొనిచ్చారు. నాకు డాడీ ఉన్నాడు. మమ్మీ కూడా ఉంటే బాగుండేది కదా డాడీ. అమ్మ గురించి అడగకూడదా డాడీ? ఐస్ క్రీమ్ అడగకపోవడం తప్పు. పద, ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చింది. యా, ఐస్ క్రీమ్. యా, ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చేసింది.